హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మనకి ఈ డిసెంబర్లో 2024లో ఒక పెద్ద వర్షం ఏమైనా వచ్చిందంటే ఈ రోజే అనుకోవచ్చు. ఎందుకంటే మీకు లైవ్ ప్రూఫ్లో చూపిస్తున్నాను చూడండి. రోడ్లనే బ్లాక్ అయిపోయి అనమాట. అసలు రోడే కనబడకుండా మొత్తం మాయమైపోయింది ఈ వాటర్కి. ఎందుకంటే ఈరోజు అంత పెద్ద వాన ఈ డిసెంబర్లో 2024లో ఎప్పుడు రానంత వాన అయితే ఈరోజు అయితే రావడం జరిగింది. చూసారు కదా, నేనైతే మా విలేజ్కి అయితే పోతున్నాను గైస్. ఎట్టయినా సరే మనం పట్టు వదలం అనమాట. ఖచ్చితంగా మా విలేజ్కి అయితే పోవాలని ఫిక్స్ అయిపోయాను. మొత్తానికైతే మనం రోడ్ అయితే క్రాసింగ్ అవుతున్నాం. మన బైక్ కూడా ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళ ఆంటీ వాళ్ళ బైక్ అయితే తీసుకోవాల్సిన చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. ఈ వానకి ప్రతి ఒక్కరు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అనమాట. అసలు రోడ్డు కూడా క్రాస్ అవ్వబోతున్నారు. చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇది చూసారు కదా, ఆ స్కూటీ కూడా ఎంత మునిపోయిందో. ఇప్పటికే మేలు అనుకోవచ్చు. ఇంకా కాసేపు తర్వాత ఇంకా ఫుల్ అయిపోతుందంట. గేట్లు అయితే ఎత్తేస్తున్నారు, డ్యామ్ గేట్లు. సో మేము ఇంకా ముందుగానే షిఫ్ట్ అయిపోతున్నాం. మా సూళ్ళూరుపేట నుంచి మా విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఉండే సూళ్ళూరుపేట సిటీ, తిరుపతి డిస్టిక్. సో ఇంకా మనం ఈరోజు మా విలేజ్కి వెళ్ళి ఏమేం చేస్తాను మీకు ఫుల్ క్లారిటీ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మా విలేజ్ నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ అవుతా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇంకా సముద్రానికి ఎందే కాదు, ఇంకా 10 కిలోమీటర్స్ ఉంటుంది. మా విలేజ్ నుంచి సముద్రానికి మొత్తం 20 కిలోమీటర్స్. ఇది మిడిల్ అయితే ఉందన్నమాట ఈ బ్రిడ్జి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం ఫుల్ ఒకసారి ఇక్కడైతే ఎప్పుడు వచ్చినా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫోటో షూట్కి కానీ ప్రతి ఒక్కటికి భలే ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఫోటో షూట్కి కానీ అన్నిటికీ ఇక్కడైతే మాక్సిమం అందరూ చేపలు పట్టనే వస్తారనమాట. చేపలు అయితే భయంకరం పడతాయి చూడండి. ఇక్కడ కానీ వాన వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేస్తారు. గాలాలు ఎత్తుకొని, వలలు ఎత్తుకొని, అన్ని ఎత్తుకొని వచ్చేస్తారు. ఇవన్నీ ఇసురు వలలు అనమాట. చూడండి, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాలాలతో, వలలతో మనకైతే చేపలు పడతారు. అంతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు కూడా మీకు ఈరోజు చూపిస్తాను చూడండి. మనకి ఎలాంటి చేపలు కనబడ్డాయి ఈరోజు, ఎలాంటి చేపలు కనబడ్డాయి, ఏ విధంగా కనబడ్డాయి అంటే ఎలా ఉంటాయి మీకు అన్ని చూపిస్తాను చూడండి. చాలా రకాలు ఉంటాయి అనమాట. మనము పెంచుకునే ఎక్వైరింగ్కి ఇవి చాలా డిఫరెంట్ అనుకోవచ్చు. కొన్ని సిమిలర్గానే ఉంటాయి. ఇవైతే చూసారు కదా, ఈ ముక్కు చేపలు అంటారు. ఈ ముక్కు చేపలు అంటారు, కోలాసులు అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి నాకు. మా సైడ్ అయితే ఈ ముక్కు చేపలు కోలాసులు అంటారు గైస్. చూసారు కదా, ఇట్లా స్పెషల్ ఏంటంటే ముక్కు పొడుగుంటాయి. ఇవైతే గాలాలకి అయితే పడమంట, డైరెక్ట్ వాళ్ళకే పడతాయి, ఇంకా గాలాలకి అయితే పడవయి. దీంట్లో వచ్చేసి ఒక షార్క్ లా కనబడుతుందో లేదా మీకు కనిపించట్లేదు కదా, చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం అండి. ఆయన మళ్ళీ వల లాగడం వల్ల నేను వీడియో తిప్పాల్సి వచ్చింది. ఆయన వల లాగాడే కానీ ఏం పర్లేదు. సరే, దాంట్లో అయితే ఒక షార్క్ అయితే ఉంది. ఆ షార్క్ లాగా ఉంటుంది. యాస్టీజ్ దింపేస్తుంటుంది షార్క్ని. దాంట్లో ఏదో చేంజ్ చూసారు కదా, షార్క్ అంటారు. దాని పైన ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు చాలా డేంజర్ అన్నమాట. కుట్టిందంటే దాని బొమ్మ కనబడుతుంది, అంత పెయిన్ అయితే వస్తుంది. సో ఆ ముళ్ళు కొంచెం డేంజర్ చెప్పుకోవచ్చు. దీనైతే మేము మా సైడ్ జల్లా అని పిలుస్తాం గైస్. జల్లా అంటాం. మీ సైడ్ ఏమంటే చెప్పండి. ఇదైతే ప్రెసెంట్ ప్రెగ్నెంట్ అయితే ఉంది. చూసారు కదా, స్టమక్ అయితే ఫుల్ ఎగ్స్ అయితే లోడెడ్ అయింది. దీనైతే జల్లా అంటాం మా సైడ్. మీ సైడ్ ఏమంటారు నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్నాయి కదా, చిన్న చిన్న చేపలు. వాటిని మేము పక్కిలు అంటాము. ఈ చేపలు అయితే నాకేదో తెలియట్లే గైస్. ఈ పక్కన గోతంలో అసలు ఆ చేపలు ఎప్పుడు నేను చూడలేదు. ఫస్ట్ టైం చూడడం అయితే కొంచెం విచిత్రంగా ఉన్నాయి. వాటిని నేను అడగలా. ఏదో పేరు చెప్పారు, కరెక్ట్గా నాకైతే గుర్తులేదు. ఏదో పేరు చెప్పారు, సో నేను మర్చిపోయాను. అంత గుర్తుపెట్టుకోవాలా. ఇది విచిత్రంగా ఉన్నాయి ఆ చేపలు అయితే. సరే, మొత్తానికి చూసారు కదా, ఇంకో షార్క్ అనమాట. ఇది చిన్న జల్లా అంటాం మా సైడ్ అయితే. వీటిని దీన్ని కూడా ఎత్తి దాంట్లో వేసేద్దాం. మొత్తానికి వేసేస్తాం కదా. ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోనుకుంటే ఇలాంటి దగ్గర అయితే దగ్గర వచ్చి కొనుక్కోని చేపలు అయితే చాలా చీప్ ప్రైస్కే ఇస్తారనమాట. లో ప్రైస్, ఎక్కువ రేట్కి అయితే ఇరు, చాలా తక్కువ ధరలకే ఇస్తారు ఇలాంటి దగ్గరికి. మేము ఎప్పుడైనా చేపలు తెచ్చుకోవాలనుకుంటే ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేస్తారంట మా ఊరోళ్ళు. కానీ ప్రతి ఒక్కరు ఏ ఊరిలో అయినా సరే ఇక్కడికి వచ్చేస్తారు. విలేజెస్ మొత్తము ఇక్కడికి వచ్చి చేపలు అయితే కొనుక్కుంటారు గైస్. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు. చీప్ ప్రైస్ అనమాట. ఏంది 100 రూపాయలకి 50 రూపాయలకి ఇచ్చేస్తారు. ఎంతైనా సరే ఒక కవర్ నిండా ఇస్తారు. మీకు కూడా చూపిస్తాను. ఒక కస్టమర్ వచ్చి కొనుక్కున్నాడు, అది కూడా మీకు చూపిస్తాను, వీడియో తీస్తున్నాను. చూసారు కదా, అతను ఇంకా మళ్ళీ లాగాడు. అవి అయితే పడట్లేదు అనమాట. అంటే ఎప్పుడంటే అప్పుడు పడమనమాట. వాటికి ఒక టైం ఉంటుంది, అప్పుడు మాత్రమే పడతాయి. నేను ఎప్పుడు ఈ సాయంకాలంగా వచ్చానమాట. మ్యాక్సిమం నేను వచ్చిన టైం వచ్చేసి 4 అయింది. వీళ్ళు పొద్దుటి నుంచి పడతానే ఉన్నారంట. అంటే చీకటితో 5 గంటల నుంచి పడతానే ఉన్నారు ఇక్కడ. అప్పటి నుంచి పడుతుంటే కూడా కొన్నే దొరికాయంట. అంటే దొరికినట్టు అమ్మేస్తారు. ఇప్పుడైతే కొన్నే దొరుకున్నాయి ప్రజెంట్. చూసారు కదా, ఆయన వేయడం, ఆయన లాగడం అంతా మీకు క్లారిటీగా కనబడుతుంది. అట్లా లాగడం, ఇంకో మనిషి పక్కనే ఉంటారు అనమాట, ఎత్తి వేసుకుంటూనే ఉంటారు. ఇదైతే ప్రాసెస్ అనమాట. మ్యాక్సిమం వీళ్ళందరూ ఒక్కొక్క ఊర్లో నుంచి వస్తారు, వచ్చి ఇక్కడికి వచ్చి అయితే పట్టుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అనుకోవచ్చు ఫిషింగ్ చేసేదానికి. నేను కూడా ఎప్పుడైనా వచ్చి ఫిషింగ్ చేసే వీడియో అయితే మీకు చూపిస్తాను తొందరలో. చూసారు కదా, చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ వచ్చి ఫిషింగ్ చేయడం అంటే. అంత లొకేషన్ కానీ ఆ ఫోటో షూట్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అనుకోవచ్చు ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే. ఇది మా ఊరు నుంచి జస్ట్ చెప్పాను కదా, 10 కిలోమీటర్స్ ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. ఇంకొక 10 కిలోమీటర్స్ పోయి ఉంటే మనం డైరెక్ట్గా సముద్రానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకు పెద్ద డిస్టెన్స్ కూడా లేదు సముద్రానికి. సో చూసారు కదా, ఇప్పుడు మొత్తానికి అతను లాతున్నాడు. దాంట్లో ఏమున్నాయో మీకు ఒకసారి క్లారిటీ చూపిస్తాను. ఏమైనా పడ్డాయేమో, ఒకవేళ పడి ఉంటే ఆయన లక్, లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి మనం ఏం చేయలేం. చూపిస్తాను చూడండి దాంట్లో ఏమైనా పడ్డాయి లేవో.
చూసారు కదా, అతనైతే లాతా ఉన్నాడు. ఆ వల్ల అయినప్పుడు చిన్న చిన్న పక్కిలు అయితే పడ్డాయి, పెద్దవైతే ఏం పడలేదనమాట, చిన్నవే పడ్డాయి. చెప్పాను కదా ఇవి ఎప్పుడంటే అప్పుడు దొరకవు అనమాట. వన్ ఆఫ్ ద టైం, ఆ టైంలో అయితే దొరుకుతాయి మనకి, ఎప్పుడంటే అప్పుడు దొరకవు. ఒక టైం ఉంటాయి అనమాట, ఆ టైంలోనే దొరుకుతాయి. మనం ఎప్పుడు వేసేటప్పుడంతా పట్టాలంటే కష్టం అనమాట, కానీ పడితే మటుకు భయంకరంగా ఉంటాయి అనమాట. అసలు అక్కడ పైన నుంచి పట్టిన వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే పట్టుకుంటారు గైస్. అంటే పైన వచ్చేసి మాక్సిమం ఇసురు వాళ్ళు వేసే పడతారు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ గాలాలు వేసే వాళ్ళు అయితే పడతారు. చూసారు కదా, ఒక వ్యక్తి అయితే గాలాలతో మొత్తం సంచి నింపేశారు. వలలతో కూడా పట్టలేని గాలాలతో పట్టి చూపించాడు. మొత్తం అయితే మనం చెప్పాను కదా షార్క్స్ టైప్ అనే జల్లలు అనమాట. ఇవి అన్ని చూసారు కదా, అన్ని అయితే భలే పట్టాడు అనమాట. ఏంది వాళ్ళు వలలతో పట్టలేందుకు కూడా ఈయనైతే గాలాలతో పట్టి చూపించాడు. చూసారు కదా, కింద కూడా దాంట్లో సంచిలో కూడా పట్టి పెట్టేస్తున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వలలతో అనేది ఎప్పుడంటే ఎన్ని టైం అని పడదు. మనం గాలాలు వేసుకుంటే ఇలాంటి ఇసురు గాలాలు వేసుకోవాలన్నమాట. మామూలు గాలాలు వేసుకున్నా మనకు అంత ఇలాంటి ప్లేస్లో అంత ఉండదన్నమాట. ఎవరైతే ఇసురు గాలం వేస్తారో వాళ్ళకైతే అసలు చెప్పనవసరం లేదు, భయంకరంగా అయితే దొరుకుతాయి అనమాట. ఎవరైతే ఇలాంటి ప్లేస్లో ఎవరైనా పట్టాలనుకుంటే ఇసురు గాలం వేసి పట్టండి. మనం కూడా తెచ్చి ఏ సంచి కనబడుతుందో లేదో మీకు అక్కడ ఒక బెండ్ కనబడుతుంది కదా, మనం కూడా వేసాం కానీ నో యూజ్ అనమాట. ఎవరైతే ఇసురుగాలో వేసారు ప్లేస్ వాళ్ళకైతే పడతాయి. పైనుంచి వ్యూ అయితే ఏదనమాట. చూసారు కదా, ఓలా నుంచి పడితే మనం ఇక్కడ నుంచి ఒకసారి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి పడుతుంటే ఇంకో మీకు చూపిస్తాను చూడండి. ఈ కవర్ నిండా చేపలు చెప్పాను కదా మీకు చూపిస్తా అని. ఈ కవర్ నిండా చేపలు జస్ట్ 100 రూపాయలకే ఇచ్చేస్తున్నారు గైస్. జస్ట్ 100 రూపాయలకి ఈ కవర్ నిండా ఇస్తాను. చూసారు కదా, కొరమేని అన్ని అయితే కావాలంటే ఫిష్ ఐటమ్స్ అన్ని అయితే 100 రూపాయలకే ఇచ్చేస్తున్నాడు. జల్లలు కాదు, కొరమేనితో సహా చూసారు కదా. ఒక కవర్ నిండా 100 రూపాయల కంటే ఒక గ్రేట్ అనుకోవచ్చు. సరే, మొత్తానికి మన ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది. జస్ట్ చూసాము, ఎంజాయ్ చేసాం, పోతా ఉన్నాం. నేను మా బామ్మర్ది అయితే ఇంకా కలిసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. నేను మా బామ్మర్ది అయితే కలిసి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా మన ఛానల్ మీకు నచ్చే ఉంటుంది. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి వాళ్ళు చేయించుగా సబ్స్క్రైబ్ లైక్ చేయిస్తారని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ఇంకా